దేశంలో మహిళల్ని పోలీస్ వ్యవస్థను కాపాడాల్సిన శాఖలో పనిచేస్తున్న ఒక పోలీసు హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ గారు దేశానికంతా తెలిసింది. మరి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుందో తెలియదు, మరి ప్రధానమంత్రికి తెలియదా? కనీసం రాజకీయాలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇచ్చేయటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని హైదరాబాద్ వచ్చి వాళ్ళకి అక్కడ ఎక్కడ పాలిస్తున్నారో, లేదా ఇక్కడ బీజేపీకి పనిచేసిన వాళ్ళు ఎవరు లేనట్టుగా వాళ్ళ ఇళ్లలోకి వచ్చి గంటల తరబడి రాజకీయ ముచ్చట్లు పెట్టిన ప్రధానమంత్రికి ఈ దేశంలో మహిళల పక్షాన ఒక్క మాట బండి సంజయ్ గారిని మందలించినట్టు కానీ, నీ కొడుకును ఒప్పజెప్పమని చెప్పినట్టు కానీ వస్తే బాగుండేది. ఒకవైపు మహిళలకు మొత్తం దేశంలో మొత్తం చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇస్తాను, దానికి నేను పోరాటం చేస్తే వీళ్ళు తూట్లు పొడిచిందని చెప్పే నరేంద్ర మోడీ గారి మాటలకు చేతలకు పొంతన లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అన్నట్టు ఒక పోలీసు హోంశాఖ సహాయ మంత్రి కేంద్రానికి ఉన్న బండి సంజయ్ గారు ఒకవైపు కొడుకునైనా నేను సమంగా చూస్తాను అందరితో అని చెప్తూనే, ఇంకోవైపు మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరియటం, మరి ఆయన విఘ్నతకు వదిలేస్తాం. ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ ఈరోజు హోంశాఖ సహాయ మంత్రికి కానీ నువ్వు ఆ స్థాయికి తగినట్టు ఒక హుందాగా ప్రవర్తించావా బండి సంజయ్ గారు? ఎవరంతూ చూస్తావు? నీ మాటలతోనే కదా నీ కొడుకు ఇంత పాడైంది. ఒక తల్లి కొడుకు ఎక్కడో కోడిగుడ్డు దొంగతనం చేసినవాడు గట్టిగా చెప్పి ఉంటే, మందలించి ఉంటే పెద్ద దొంగ అయ్యేవాడు కాదు. నీ కొడుకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో 10th ఉన్నప్పుడు మరి గొడవలైనాయి, క్లబ్లలో పబ్బులలో గొడవలైనాయి అని చెప్పి పేపర్లో వస్తే ఆ రోజు నువ్వు కరెక్ట్గా భయపెట్టి ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఈ విధంగా అయ్యేది కాదు. ఒక ఆడపిల్లకు దేశానికి న్యాయం చేయాల్సిన వాళ్ళు మీ ద్వారానే ఇక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తా అంటే ఇంకెవరికి చెప్పాలో నిజంగా ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. దురదృష్టం ఏంటి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోంశాఖ చూస్తున్నాడు. 3 నెలలుగా ఒక ఆడపిల్ల పోలీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పెడుతుంటే పైనుంచి పోలీసులే భయపెట్టి రాజీ చేసే ప్రయత్నం చేస్తుంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి ఏం గడ్డి పీకుతుందో నిజంగా చాలా బాధాకరం. ఏం చేస్తున్నారు? నేను కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు అంటే బండి సంజయ్ గారి కొడుకో న్యాయం, రాష్ట్రంలో మిగతా పిల్లలకు ఒక న్యాయమా? అంటే ఒక్కొక్క వ్యక్తులను వాళ్ళ పదవులను వాళ్ళ పొజిషన్ని చూసి మీరు శిక్షలు కానీ కేసులు కానీ పెడతారా? పైపెచ్చు సిగ్గు లేకుండా 17 ఏళ్ల అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని కేసు పెడుతున్నారు. సిగ్గనిపించట్లేదా తెలంగాణ పోలీసులకు? ఎక్కడైనా ఒక దుర్ఘటన జరిగితే రిపోర్ట్ అవుతుంది. ఒక మహిళా శాఖ మంత్రిగా ఎవరో ఒకడు ఒక మైనర్ బాలిక ఇట్లయింది, ఇట్లా తెలిసింది, ఇట్లా జరుగుతుంది, ఎవరైనా అన్నోన్ ఇదైనా కూడా రిపోర్ట్ అవుతుంది. కానీ ఈ మహిళా శాఖ మంత్రులు, మరి మహిళా మంత్రులు ఏం చేస్తున్నారో, ఇంతకంటే గొప్ప పని ఏం చేస్తున్నారో, మరి నిజంగా వాళ్ళు ఎంత కళ్ళు మూసుకొని ఉన్నారో దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో మహిళల భద్రత రక్షణ ఏ స్థాయిలో ఉందో మొన్ననే సుమతి గారు నిరూపించారు. మొన్ననే కరీంనగర్ ఘటన నిరూపించింది. స్వయంగా మహారాష్ట్ర వాళ్ళు వచ్చి 10,000 కోట్ల డ్రగ్ ఇక్కడ పట్టుకున్నప్పుడే మీ వ్యవస్థ ఎంత నీరుగారి ఉందో మాకు అర్థమైంది. కానీ ఇంత దారుణమా? నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇప్పటికైనా స్పందించాల. ఒకవైపు ఏమో బేటీ బచావో, ఇక్కడేమో బేటా భగావో అని అంటున్నారు. బేటాకు బచావో, మీరు బేటీలు సర్వనాశనమైనా పర్లేదు, కాటికి పోయినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో మీరున్నారు. ఇది చాలా శోచనీయం, దురదృష్టకరం. నిన్ననే మళ్ళీ వాళ్ళు పోరాటం చేస్తాం, బయటికి చెప్తామంటే భయపడి సెక్షన్ మార్చిండ్రు. ఒక హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయనతోనే 100 మంది పోలీసులు ఆయనకు ఎస్కార్ట్గా మరి బందోబస్తులో ఉంటారు. సొంతంగా ఆయన కొడుకు ఆయనకు దొరకలేనంత మీ వ్యవస్థ దివాళా తీసిందా? ఇంత కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా? ఏం చెప్తారు రేపటి ప్రజలకు? ఇదే న్యాయం రేపు అందరికీ చేస్తారా?
నిన్నేదో కంటి తుడుపుగా ఏదో మామూలు చట్టం పెట్టిండ్రు, మామూలు సెక్షన్ పెట్టి బెయిల్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ మళ్ళీ ఆ అమ్మాయి ఆ కుటుంబం పోరాటం చేస్తే పరువు పోతుందని చెప్పి కొత్త సెక్షన్ పెట్టిండ్రు. ఇప్పటికైనా మరి ప్రజల్లో మీ గౌరవాన్ని మర్యాదని కాపాడాలి. మీ మీద మీ నాయకుల మీద ఉన్న అంతో ఇంతో గౌరవం మీరు కాపాడుకోవాలంటే వెంటనే అరెస్ట్ చేయాలి. గాలి మాటలు బండి సంజయ్ గారు గాలి మాటలు చాలా మాట్లాడతారు. మాట్లాడితే మరి దేవుడు అంటాడు, భక్తి అంటాడు, మరి ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్కి రమ్మంటాడు. రాజకీయ సవాళ్ళన్నీ అక్కడికే ఇచ్చేస్తాడు. నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు బండి సంజయ్ కుమార్ గారు, నీ కొడుకు తప్పు చేయలేదు, నీకు తెలియదు, నువ్వు ఇన్ని రోజులు అది దాచే ప్రయత్నం చేయలేదని నువ్వు ప్రమాణం చేసి చెప్పగలుగుతావా? ఈ ఆడపిల్లలకు మరి ఇలాంటి వాళ్ళను కూడా మళ్ళీ పదవులో కొనసాగిస్తే, ఇంట్లోనే ఇలాంటి దుస్థితి ఉండి సొంతంగా కొడుకే ఇలాంటి అఘాయిత్యాలకు ఇలాంటి వాళ్ళను కొనసాగించడం ద్వారా భారతీయ జనతా పార్టీ మరి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటుందో చెప్పాలని దాచే ప్రయత్నం చేసి ఇవాళ ఎవ్వరి నోళ్ళు పెగలట్లేవు, మహిళా మంత్రుల నోళ్ళు పెగలట్లేవు, కాంగ్రెస్ నాయకుల నోళ్ళు పెగలట్లేవు. మేము అందరినీ ఉద్ధరిస్తాం, మేము అమ్మనైతా తల్లినైతా అనే వచ్చిన కొత్త వాళ్ళు కూడా దీని మీద ఎక్కడ స్పందించట్లేరు. అంటే ఒక ఆడపిల్ల గురించి మీకు మాట్లాడే సందర్భం కూడా రావట్లేదు అంటే నిజంగా ఇది చాలా శోచనీయం, దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం వెంటనే తన్ని అరెస్ట్ చేయాలని, మరి కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇళ్లలోకి వచ్చి ఇప్పుడు అంటే ఓపెన్ ఆఫర్లు ఇచ్చి లేకపోతే అందరినీ ఇబ్బంది పెట్టి పనిచేసే నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయడం కాదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు స్వయంగా వచ్చి నువ్వు ఇంత సమయం కేటాయించినా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గెలుపును ఆపడం మీ తరం కాదు అని తప్పకుండా అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఆడపిల్లల భద్రత పట్ల, రక్షణ పట్ల ఒక రక్షణ కవచంలాగా పనిచేశాం. ఇప్పుడు కూడా తప్పకుండా ఆడపిల్లలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.